ఆవకాయ్. ఫ్రాంక్లిన్ అన్న, మా నాన్న కొత్త కార్ కొన్నాడు, చూద్దిగాని రా. వావ్, కంగ్రాట్స్ రా. కానీ నీ హెల్ప్ కావాలన్నా. ఏమైంది? మా నాన్న ఊర్లో లేడని ఆ కార్ వేసుకొని వచ్చాను నీకు చూపిద్దామని. దారిలో చాలా స్క్రాచెస్ పడ్డాయి. మా నాన్న ఊరి నుంచి వచ్చేలోపు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ నార్మల్గా పెట్టేయాలి. నాన్నకి తెలియకుండా అలా కొత్త కారు తీసుకురావడం చాలా తప్పురా. ఇంకెప్పుడు అలా తీసుకురావద్దు. ఏదో ఎగ్జైట్మెంట్లో నీకు చూపిద్దామని తీసుకొచ్చేసానన్నా. సరే రా, నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు, ఏం కంగారు పడుకో, నేను తీసుకెళ్తాను. ఇంతకీ కార్ ఎక్కడ ఉంది? మన గరాజ్లో పెట్టి వచ్చానన్నా. ఒక్క నిమిషం ఆగు, ఎవరో కాల్ చేస్తున్నారు. హలో, ఫ్రాంక్లిన్ మాట్లాడుతున్నారా? అవును, ఎవరు మాట్లాడేది? నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. రీసెంట్ గా మీరు సిటీని కాపాడిన విధానం మా డిపార్ట్మెంట్ కి నచ్చింది. మా డిపార్ట్మెంట్ మిమ్మల్ని అభినందిస్తుంది. ఒక్కసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కి మీరు రావాలి. అక్కడే అంతా మాట్లాడతాను. ఎవరన్నా కాల్ చేసింది? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్? మనం ఏం చేసాం? అదేరా, మొన్న మనం సిటీని కాపాడిన విధానం పోలీస్ డిపార్ట్మెంట్ కి నచ్చిందంట. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు, పద వెళ్దాం. ఏది నువ్వు తెచ్చిన కారు? అన్నా, కొత్త కార్లో వద్దన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి. లేదురా, ఆ కారు దారిలో మెకానిక్ ఇచ్చేసి వెళ్దామని. స్క్రాచెస్ గట్టిగానే పడినట్టున్నాయే. అవునన్నా, ఏదోలాగా బాగు చేయమనన్నా. ఏం పర్లేదులే, మెకానిక్ నా ఫ్రెండే, డబ్బులేం తీసుకోడు, చాలా బాగా చేస్తాడు. సరే పద. చాలా బాగుందిరా కారు, మీ నాన్నకి మంచి టేస్ట్ ఉంది. అవునన్నా, ఆయనకి కార్లు అంటే చాలా ఇష్టం. చాలా మోడల్స్ కొని వాడి అమ్మేస్తా ఉంటాడు. కారు దారిలో మెకానిక్ ఇచ్చేసి అలా డిపార్ట్మెంట్కి వెళ్దాం. అన్నా, మనల్ని పోలీసులు పిలిచారంటే ఏదైనా ప్రైజ్ ఇస్తారంటావా? ఏమోరా, ఎవరికి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, పిలవగానే వెళ్ళాలి. షించాన్, పోలీసుల దగ్గర నోటు దురదగా మాట్లాడద్దు. సరే అన్న, ప్రైజ్ మనీ ఏమైనా ఇస్తారంటావా? ఇస్తే స్పోర్ట్స్ బైక్ కొనుక్కుంటానన్నా. హలో ఫ్రాంక్లిన్, షించాన్, ఎలా ఉన్నారు? సార్, వీఆర్ గుడ్. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? రీసెంట్గా మీరు సిటీని కాపాడిన విధానం మా డిపార్ట్మెంట్ అంతా చూసింది. అందుకని మా డిపార్ట్మెంట్ మీకు అన్అఫీషియల్గా ఒక మిషన్ ఇద్దాం అనుకుంటుంది. దానికి బౌంటీ 2 crores. ఏంటి, 2 crores? మీరు కానీ ఈ కేసు చేశారు అంటే మీకు ఇలాంటి మిషన్స్ చాలా ఇస్తూ ఉంటాం. ఓకే, బట్ మీరే చేయలేకపోతున్నారంటే మేమేం చేయగలం? మీరు సిటీలో రిచెస్ట్ మ్యాన్ మిస్టర్ అర్నవ్ పేరు వినే ఉండుంటారు. వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడు. ఈ కేస్ ఆల్మోస్ట్ 2 weeks నుంచి నడుస్తుంది, కానీ మేము అది సాల్వ్ చేయలేకపోతున్నాము. మాకు పైనుంచి ప్రెజర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు ఓన్లీ హోప్ మీ ఇద్దరు మాత్రమే. మీ ఇద్దరికి ఓకే అయితే కేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఇద్దరికి ఓకే సార్. అక్కడ ల్యాప్టాప్లో శాటిలైట్ ద్వారా తీసిన వీడియో డీటెయిల్గా ఉంది, చూడండి. మీరు విజువల్లో చూస్తే ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ దాకా గన్ మెన్ ఉన్నారు. మా అంచనా ప్రకారం అక్కడ ఉన్న చిన్న హౌస్లోనే బాబును దాసి ఉంటారని అనుకుంటున్నాము. ఈ ఐలాండ్ గురించి మీరు వినే ఉంటారు. సిటీ నుంచి ఆల్మోస్ట్ 25 kilometers దూరంలో ఉంది. వీడి పేరు ఆండ్రూ. వీడు మాకు అలైవ్గా కావాలి. ఈ ఆపరేషన్ కోసం మీకు హెలికాప్టర్ అండ్ 2 guns కూడా ఇస్తాం. ఓన్లీ ఆపరేషన్కి మాత్రమే వాడాలి. సరే సార్, ఇప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు బాబు వాళ్ళ పేరెంట్ అయిన బిజినెస్ టైకోన్ మిస్టర్ అర్నవ్ గారి ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ మా ఆఫీసర్ కూడా ఉంటాడు. మోస్ట్లీ ఆయనే మీకు వెపన్ అండ్ హెలికాప్టర్ కూడా అందజేస్తాడు. ఓకే సార్, ఇప్పుడే వెళ్తున్నాం. ప్రైజ్ మనీ ఫోన్పే చేస్తారా, క్యాష్ ఇస్తారా? రే, ఎక్కువ మాట్లాడకుండా రారా. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. మీట్ మిస్టర్ అర్నవ్ అండ్ ఫ్యామిలీ. నమస్తే అండి. మీకు తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ సిటీలో బిజినెస్లన్నీ వాళ్ళవే. ఎనీహౌ, మా సార్ మీకు అన్నీ చెప్పే ఉంటారు. హలో మిస్టర్ ఫ్రాంక్లిన్, షించాన్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా నా కొడుకుని తీసుకొచ్చేలా లేదు. ఇంకా మీరే నా లాస్ట్ హోప్. ప్లీజ్ ఎలాగన్నా కాపాడండి. మీకేం కావాలంటే అది ఇస్తాను. దయచేసి నా కొడుకుని కాపాడండి. నా కొడుకుని కాపాడండి. బాధపడకండి సార్, మీ బాధను మేము అర్థం చేసుకోగలం. ఎట్టి పరిస్థితుల్లో మీ బాబుని మీకు అప్పచెప్తాం. పదసించాను. మీకు ఒక స్పెషల్ వెహికల్ ఇస్తానన్నాను కదా. ఈ హెలికాప్టర్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐతో తయారు చేయబడింది. పూర్తిగా ఏఐ టెక్నాలజీతో ఉంటుంది. దీని ఫ్యాన్స్ అసలు సౌండే రాదు. సో మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. అండ్ మీకు ఇస్తామన్న గన్స్ హెలికాప్టర్లోనే ఉన్నాయి. ఒకసారి ట్రయల్కి వెళ్ళి రావచ్చా? యా ష్యూర్, వెళ్ళరండి. అండ్ ఇంకో ఆప్షన్ ఉంది, మీకు కావాల్సిన విధంగా కలర్స్ చేంజ్ చేసుకుంటుంది. మీకు చాపర్లోనే ఆప్షన్ ఉంది. మీరు ట్రయల్ అయ్యాక ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి అండ్ యూ క్యాన్ కంటిన్యూ ద మిషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నా, ఇంతకీ ఫోన్పేయా క్యాషా చెప్పలేదు. ఈ మిషన్ సక్సెస్ అవుతుందని అంత కాన్ఫిడెన్స్గా ఉందారా నీకు? ఎందుకన్నా అలా అన్నావు? రే, మనం చేసేది చాలా పెద్ద మిషన్ రా. ఆండ్రూ గాడి గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? లేదన్నా, అంత పెద్ద తోపా?
తోపు కాదురా, వాళ్ళందరూ సొమాలియా నుంచి వచ్చిన గ్యాంగ్ రా. చాలా పెద్ద కఠోరమైన క్రిమినల్స్ రా వాళ్ళు. అయితే ఎందుకు వచ్చిందన్నా మనకి అవసరమా? ఇంట్రడక్షన్ ఎలా ఉంది, ఇంకా ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో. అయినా అంతగా అటు ఇటు అయిందనుకో, ఐలాండ్ పక్కనే ఏదో బోట్ ఉంటుంది, ఆ బోట్ వేసుకుని పారిపోయి వచ్చేద్దామన్నా. నీకు ప్రైజ్ మనీ వద్దారా? ఆ ప్రైజ్ మనీ కోసమే కదన్నా ఇదంతా ఒప్పుకుంది. వావ్, చాలా బాగుంది. అవును, ఈ క్రోమ్ ఫినిష్ అయితే చాలా బెస్ట్. ఎందుకంటే అంత ఈజీగా వెహికల్ కూడా కనిపించదు. స్నో కూడా చాలా ఎక్కువ ఉంది కదా. అది రిఫ్లెక్ట్ అయ్యి మన హెలికాప్టర్ కూడా వైట్ కలర్లోనే కనిపిస్తుంది. సో వాళ్ళు ఇంత ఈజీగా ఫైండ్ చేయలేరు. దానికి తోడు ఇది సౌండ్ ప్రూఫ్, అది చాలా అడ్వాంటేజ్. అవునన్నా, స్నో రిఫ్లెక్షన్ చాలా ఎక్కువ ఉంది. సో మనం ఎంత హైట్లో ఉన్నా అంత ఈజీగా కనబడదు వాళ్ళకి. ఓ, ఇది ఆటోమేటిక్గా కూడా వెళ్తుందిరా. అవునన్నా, ఏ టెక్నాలజీ అన్నారు కదా. అదిగో అక్కడ ఐలాండ్ మీద చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడే బాబు కిడ్నాప్ అయి ఉన్నాడు. మనం ఆ పక్కన ఐలాండ్ మీద ల్యాండ్ అవుదాం. నాకు తెలిసి ఈ హెలికాప్టర్ అంత ఈజీగా వాళ్ళకి కనిపించదు. ఎందుకంటే ఈ హెలికాప్టర్కి క్రోమ్ ఫినిష్ వల్ల వాటర్ అండ్ మంచు కుంటలు కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అంత ఈజీగా హ్యూమన్ ఐకి కనిపించదు. సరే అన్న, పక్కన ఐలాండ్ నుంచి ఆ గ్యాంగ్స్ ఉన్న ఐలాండ్కి ఎలా వెళ్తాం? ఫస్ట్ మనం ఒక చోట ల్యాండ్ అవుదాం. అక్కడ సిచ్యువేషన్ బట్టి అవసరమైతే బోటు లేకపోతే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్దాం. స్లోగా ల్యాండ్ చేయన్నా. ఇలాంటి మూమెంట్లో హెలికాప్టర్లు పేలిపోయే సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి. ఈ మిషన్ మనం ఎలా అన్నా కంప్లీట్ చేయాలి. అన్నా, ఇంతకీ ప్రైజ్ మనీ ఫోన్పే చేస్తారా, క్యాష్ ఇస్తారా? రేయ్, ముందు పని అవనివ్వరా. ముందు చాలా పెద్ద ఫైట్ ఫేస్ చేయాలి, దాని గురించి ఆలోచించరా. క్లియర్గా చూస్తే ఐలాండ్ మీద 5 to 6 మెంబర్స్ దాకా గన్మెన్ ఉన్నారు. ఐ థింక్ మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇదే రైట్ టైం. ఇంతకు మించి గోల్డెన్ ఛాన్స్ ఉండదు. అయినా అంత ఈజీగా తక్కువ అంచనా వేయకూడదన్నా. ఏమో చెప్పలేం, అటుపక్క ఉన్నారేమో. ఇప్పుడు మనం బోట్స్ మీద వెళ్ళలేం. బోట్ సౌండ్ క్లియర్గా వాళ్ళకి వినిపిస్తుంది, అలర్ట్ అయిపోతారు. సో స్విమ్ చేసుకునే వెళ్ళాలి మనం. ఇక్కడి నుంచి నువ్వు నన్ను ఫాలో అవ్వు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కనబడకూడదు. కనిపించేవంటే మనల్ని షూట్ చేసి చంపేస్తారు. అన్నా, చూస్తుంటే వాటర్ చాలా చల్లగా ఉన్నాయన్నా, నేను స్విమ్ చేయలేనన్నా. సరే అయితే మిషన్ కంప్లీట్ చేసి ప్రైజ్ మనీ నేనే తీసుకుంటా. ఆగన్నా, నేను వెనకాల వచ్చేస్తున్నాను. స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలి కదా. రేయ్, మొత్తానికి ఏదోలా వచ్చేసాం. ఇక్కడి నుంచి సైలెంట్గా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే అన్నా, నిన్ను ఫాలో అయిపోతాను. వాళ్ళ దగ్గర చూస్తే పెద్ద పెద్ద మెషిన్ గన్లు ఉన్నాయన్నా. మనకేమో ఈ పోలీసు వాళ్ళు చిన్న పిస్టల్ ఇచ్చారు. నాకు గన్ వాడడం రాదన్నా. కొంచెం అటు ఇటు అయిందంటే ఎక్కడ పడితే అక్కడ కాల్ చేశాను అనుకో, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ మిషన్ ఫెయిల్ అయిపోతుంది. సరే, అందుకే నువ్వు వాడన్నా గన్ను, నేను వాడను. నీకు వెనకాల నేను హెల్పింగ్గా ఉంటాను. ఈ పిస్టల్కి సప్రెసర్ కూడా ఉంది. సో మనం షూట్ చేసినా సరే గన్ సౌండ్ అవతల వాళ్ళకి వినిపించదు. సరే, ఆ దేవుడిని తలుచుకో. షూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, కామ్గా ఉండు. ఒకటి డౌన్ అయ్యాడు. వావ్ అన్నా. ఈ లెఫ్ట్లో ఇంకొకడున్నాడు. వాడైపోతే కొంత క్లియర్ అవుతుంది మనకి. అవునన్నా, వాడొక్కడు క్లియర్ అయ్యా అంటే మనం అటు సైడ్ వెళ్ళొచ్చు. నువ్వు మాత్రం నా వెనకాలే ఉండి షించాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి వాడు కూడా డౌన్ అయ్యాడు. అది అన్నా, ఇక ప్రైజ్ మనీ కన్ఫర్మ్ అన్నా మనకి. ఓ ఓ చిక్కిరి చిక్కిరి. రేయ్, ఇంకా మనం ఆండ్రూ దాకా రీచ్ అవ్వాలి. ఆండ్రూని ఎలైవ్గా ఉంచి పోలీసులకి అప్పచెప్పాలన్నారు. ఓకే రా, నన్ను ఫాలో అవ్వు. జాగ్రత్త, జారిపోతున్నాం. స్లోగా ఫుట్ స్టెప్స్ సౌండ్ రాకుండా రా. గన్ లోడ్ చేసి పెట్టుకున్నాను. సరే అన్నా. ఇక్కడ ఒకడు ఐడెంటిఫై అయ్యాడు. నెమ్మదిగా రా. వీడు కూడా డౌన్. అబ్బా సూపర్ అన్నా. ఇంకా ఎంతమంది ఉండుంటారన్నా? ఏమో, ముందుకెళ్తే గానీ తెలీదు. అదిగో హౌస్ దగ్గర చూడు, వాడే అనుకుంటా ఆండ్రూ. ఇక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు. ఐ థింక్ వీళ్ళిద్దరే లాస్ట్ అనుకుంటా. వీళ్ళని జాగ్రత్తగా క్లియర్ చేస్తే ఆండ్రూని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి వెంటనే షూట్ చేసేయాలి. అమ్మయ్య, వాళ్ళిద్దరు కూడా అయిపోయారన్నా. సరే, జాగ్రత్తగా రా. ఆండ్రూ గంట పట్టుకుందాం. అన్నా, వాడిని షూట్ చేయకుండా పట్టుకోవాలంటే కష్టమే కదన్నా. కష్టమే, కానీ పోలీసులు ఇచ్చిన టార్గెటే అది. వాడిని ఎలావుగా వాళ్ళకి అప్పచెప్పాలి. అడుగు ఆండ్రూ హౌస్ దగ్గర ఎదురుగా ఉన్నాడు. ఒక్క క్షణం చాలు వాడిని షూట్ చేయడానికి. కానీ తప్పదు, మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే పని అవ్వదు. వాడిని వెనక నుంచే పట్టుకోవాలి. అవునన్నా. సరే పద, వెనక నుంచి వెళ్దాం. అన్నా, వాడిని ఎలాగా పట్టుకోగానే నేను వాడితో బాక్సింగ్ చేస్తానన్నా. నేను బాక్సింగ్ చేసేటప్పుడు నువ్వు మాత్రం గన్ను వాడిని పాయింట్ చేసే ఉంచన్నా. దగ్గరికి వచ్చాం, ఇంక మాట్లాడుకో. నెమ్మదిగా రా. ఆల్మోస్ట్ దొరికేశాడు వాడు.
దొరికావరా, మర్యాదగా హ్యాండ్స్ అప్ చేయి, లేకపోతే తల పగిలిపోతుంది. రై ఎవర్రా మీరంతా? ఈడేంటన్నా పెద్ద డాన్లా ఎలివేషన్ ఇచ్చారు. వాయిస్ ఏమో కోడిగుడ్లు అమ్ముకునేవాళ్ళ ఉంది. రై ఎలా వచ్చారా మీరు? రై నా గన్మెన్ అంతా ఏమైపోయారా? రై ఎక్కడున్నారా? రండ్రా. ఇంకెక్కడ గన్మెన్లు అంతా అయిపోయారు. పద పోలీస్ స్టేషన్కి. అన్న గన్ అలాగే పాయింట్ చేసించు, వీడి ముక్కు పగల కొడతా. ప్లీజ్ మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తా, నన్ను వదిలేయండి ప్లీజ్. అన్న ఈడు ఖచ్చితంగా కోడిగుడ్లు అమ్ముకునేవాడు ఇంతకుముందు, అప్పుడే బేరం పెట్టేస్తున్నాడు. ఒక్కసారి ఆగన్నా, ఈడి పని నేను చెప్తాను. ఎరా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? ఒక గుద్దు గుద్దానంటే చచ్చి ఊరుకుంటావు. పిల్లల్ని కిడ్నాప్ చేస్తావారా? పిల్లల్ని నువ్వు సోమాలియాలో డాన్ అయి ఉండుంటావు, కానీ నేను ఇక్కడ డాన్ రా. ఎప్పుడన్నా ఈ పేరు విన్నావా? షించాన్. షించాన్ అనే పేరు విన్నావా ఎప్పుడైనా? రే సరేరా, వదిలే, ఇంకా వాడిని పోలీసులు చూసుకుంటారు. ప్లీజ్ రా, మీకేం కావాలో చెప్పండి రా, నన్ను వదిలేయండి రా, మీకు ఎన్ని కోట్లైనా ఇస్తాను రా. రై నోర్మి, ఎక్కువ మాట్లాడితే తలకే పేలిపోతుంది. రే షించాన్, బాబు ఎలా ఉన్నాడో చూసి పోలీసులకు కాల్ చేయి, లొకేషన్కి వచ్చామని. అన్న బాబు బాగానే ఉన్నాడు, పోలీసులకు కాల్ చేశాను, 10 minutesలో ఇక్కడ ఉంటా అన్నారు. థ్యాంక్ యూ మిస్టర్ ఫ్రాంక్లిన్ అండ్ షిన్చాన్. ఏ బాబు, నువ్వు ఇంక ధైర్యంగా బయటికి రావచ్చు, మీ పేరెంట్స్ వచ్చారు. ఎన్నో రోజుల నుంచి మేము ఫేస్ చేసిన ఇష్యూని మీరు సాల్వ్ చేశారు. మా డిపార్ట్మెంట్ మిమ్మల్ని అభినందిస్తుంది. థ్యాంక్ యూ సార్. మెయిన్ బాబు క్షేమంగా ఉన్నాడు, దాని గురించే మేము ఆలోచించాము. అండ్ ఆండ్రూ ఎలాగో దొరికాడు, అది ఇంకా ప్లస్ అయింది. అన్న అభినందనలు తెలిపి ప్రైజ్ మనీ ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారేమో. రే దాని గురించి ఇప్పుడు ఎత్తకు, అది అన్అఫీషియల్ అని చెప్పారు కదా. మీరు నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. సిటీలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి. హలో వ్యూవర్స్, ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ప్లీజ్ కమెంట్ రూపంలో పెట్టండి.